కజకిస్తాన్ ఉజ్బెకిస్తాన్లో లేం మనం. ఓకే, భారతదేశంలో అది కూడా హిందూ సంస్కృతి, హిందూ సాంప్రదాయాలు, హిందూ జీవన విధానాన్ని కాపాడుతామని చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ దేశాన్ని ఏలుతున్న సమయంలో అది హైదరాబాద్, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కానీ భగవంతుని గుడుల మీద, భగవంతుని మీద బుల్డోజర్లు తిప్పుడు అనేది నాకైతే అది చాలా విచిత్రంగా ఉన్నది. మరి భస్మాశ్రం వేసి వాళ్ళు ఏమవుతారో నాకు తెలియదు. ఇప్పటిదాకా మా తల్లి చెప్తా ఉంటే ఇది ఒక్కటి కాదు. ఇది ఇప్పుడు మనము మూడో దగ్గరికి వచ్చినాం. అంటే భగవంతుని మీద బుల్డోజర్ల దాడి మొట్టమొదటి మనం పాకాల దగ్గర పోయినాం. పాకాల దగ్గర, అశోక్ నగర్ దగ్గర 800 సంవత్సరాల కింద కట్టినటువంటి గుడిని గులగొట్టిన ఉదంతం ఒకటి చూసినాం. తర్వాత మళ్ళా హనుమకొండలో, షాయంపేటలో ఆంజనేయుని విగ్రహాన్ని 3 ముక్కలు చేసిన బుల్డోజర్లు వచ్చి ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూడా ఇక్కడ కూడా మొత్తం కంప్లీట్గా చూస్తే ఇది ఆయన ముఖ్యమంత్రి చెప్తుంది కదా, ఏది మీరు పోతే అదే దాడికి, ఇరాన్ మీద దాడికి బాంబుల దాడి చేస్తే ఎట్లా విధ్వంసం కనబడుతుందో మీరు హైదరాబాద్కి వచ్చి చూడండి అని మొన్న బెంగళూరులో మాట్లాడుకుంటూ చెప్పిండు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మీరు అంటే ఇజ్రాయిల్ వాళ్ళు వీళ్ళ మీద దాడి చేస్తే ఎటువంటియో, మళ్ళీ ఇరాన్ వాళ్ళు దాడి ఇజ్రాయిల్ మీద చేస్తే ఎట్లా విధ్వంసం ఎట్లయితే సృష్టించినామో అటువంటి చాలా ఉదాహరణలు మీకు మా దగ్గర కనబడతాయి అన్నట్టుగానే ఉన్నది. ఇప్పుడు ఇదంతా చూస్తుంటే మొత్తం అక్కడ కిందంతా మొత్తం చూస్తుంటే ఆఖరికి ఏంది ఇప్పుడు గోశాలలు 5గురు, ఇప్పుడు ఎంతో మంది ఇండస్ట్రియలిస్టులకు కొన్ని 100,000 ఎకరాలు ధారాదత్తం చేసినటువంటి హైదరాబాద్ మహాపట్నం భాగ్యనగరం అని చెప్పుకుంటున్నటువంటి మన హైదరాబాద్ నగరంలో కొన్ని వేల ఎకరాలు ఇండస్ట్రీస్కు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్కు చెర్ల మీద కూడా కట్టిన ఉదంతాలు చాలా ఉన్నాయి కదా. ఆఖరికి ఓవైసీ కూడా ఆయన కాలేజీ కూడా చెర్ల మీద కట్టిండు. అట్లా 60 చెర్ల మీద పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ జరిగిన దానికి ఒక 10 ఎకరాలు ఇది కూడా ఇక్కడ వీళ్ళ కుటుంబం, వీళ్ళ నాయన చేసినటువంటి సేవాభావాన్ని చూసి దేవేందర్ గౌడ్ గారు వచ్చి ఇక్కడ కూర్చొని ఒక 10 ఎకరాల భూమి వీళ్ళకు అలాట్మెంట్ చేసి, దాన్ని కూడా ఏంటంటే ఈ గుట్టంకు ఏదో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉన్నదనే ఒక ఆలోచనతోటి ఉన్నది, బరాబర్ ఇదేదో ఒక శక్తి ఉన్నది ఇక్కడ అనే దాని మీద పెడితే, ఆ శక్తి ఉన్నది కాబట్టినే తన కూడా జ్యోతమ్మ మొత్తం ఒక వెలుగును పంచేటట్టుగా. అంతకుముందు ఇప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు ఈ బంగ్లాలు ఏవి లేవిడా, అంతా ఏం లేదు, ఇక్కడ అంతా లేదు. ఒక ఆధ్యాత్మిక సెంటర్ లెక్క ఒక 10 ఎకరాలు ఇక్కడ ఇస్తే అది చాలా చిన్నది, ఇది చాలా చిన్నది. కానీ క్షేత్రంకి వచ్చిన తర్వాత అది వాస్తవం కూడా ఏంటంటే ఎవరు వచ్చినా కానీ, ఈ చూసేటోళ్ళు ఎవరు వచ్చినా కానీ ఇక్కడ రాగానే ఒక ప్రశాంతత, ఒక వాతావరణం అయితే ఇక్కడ నెలకొల్లి ఉన్నది. గోలకి వెళ్ళి పోయి అందులో పోయి ఎట్లయితే మనం యాదగిరి గుట్టకు పోయి నరసన్నని ఎట్లయితే దర్శనం చేసుకుంటామో అదే ఉదంతం లెక్క ఇక్కడ మాత లోపల వరకు అక్కడ కనబడుతూ ఉన్నది. ఇంకా దీన్ని ఇంకా డెవలప్ చేయాల్సిన సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. అయితే ఆర్డర్ ఇచ్చి వాళ్ళు ఇంకా పైసలు కట్టలేదు అనే ఉదంతంతో కోర్టు కూడా చాలా క్లియర్గా ఇలా ఉన్నది. నేను చూసిన డిస్టర్బ్ చేయొద్దని చెప్పిర్రు కోర్టు ఆర్డర్లో ఇలా ఉంది కదా. Prima facie, it is evident that way back in the year 1999, the Assistant Commissioner of Endowments had addressed a letter to the first respondent, the collector, recommending that the land in which the temple was situated be made over for construction. Kalyana Mandapam, in the Navagraha temple, Vedic school. వీటి గురించే కదా ఇప్పుడు ఈ ప్రభుత్వాలు వచ్చినాయని ఇవన్నీ సెటప్ చేసేందుకు. ఇట్ ఈస్ స్టేటెడ్ ద ఫస్ట్ రెస్పాండెంట్ ఈజ్ ఇన్సిస్టింగ్ ఆన్ ద టెంపుల్ టు పే ద కాస్ట్ ఆఫ్ ది ల్యాండ్. ఫస్ట్ రెస్పాండ్ డిస్ట్రిక్ట్ కలెక్టరు ఆయన భూమి ధర ఇవ్వమని చెప్తే ఇది క్లియర్గా చెప్పిండు కోర్టు నుంచి. దేర్ షాల్ బి ఇంటరిమ్ డైరెక్షన్ యాజ్ ప్రేడ్ ఫర్. ఇట్ ఈజ్ ఫర్దర్ డైరెక్టెడ్ దట్ ద ఫస్ట్ రెస్పాండెంట్ షాల్ నాట్ ఇన్సిస్ట్ ఆన్ పేమెంట్ ఆఫ్ అమౌంట్ ఫ్రమ్ ద పిటిషనర్ అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్. చాలా క్లియర్ కట్గా కోర్టు ఆర్డర్ ఉన్నది. కోర్టు ఆర్డర్ ఉన్న తర్వాత కూడా నువ్వు ఫర్దర్ ఆర్డర్స్ వచ్చే వరకు ఏం లేదని చెప్పుకుంటూ కోర్టు ఆర్డర్ ఉన్నదని చెప్పి ఇప్పుడు మీకు చెప్పిర్రు వచ్చి నువ్వు మాట్లాడినప్పుడు చెప్తే మరి ఆ కోర్టు ఆర్డర్ ఏదో రావాలి కదా. ఇప్పుడు దగ్గర సిఐ గారు డిఈ గారి దగ్గర ఉండాలి కదా కోర్టు ఆర్డర్, సిఐ గారి దగ్గర ఉండాలి కదా. సిఐ గారు డిఏ కోర్టు ఆర్డర్ లేకుండా ఎట్లా ఇక్కడికి వస్తారు? నేను ఒకటేందంటే దొంగతనము చీకట్లా చేస్తారు, ఈ రియల్ ఎస్టేట్ దొంగలు పగటిపూట చేస్తున్నారు వెలుగుమట్ల. అధికారులం అనే ముసుగులతోటి అధికారం వాళ్ళ చేతులలో పెట్టుకొని ఇప్పుడు వాళ్ళు నిజంగానే అంత మొత్తం ఉండేది ఉంటే ఇప్పుడు దాదాపు నువ్వు వచ్చి ఒక 4-5 గంటలైంది ఇక్కడ ఫోన్లు చేస్తున్నావు, స్విచ్ ఆఫ్లు చేసుకున్నారు వాళ్ళు. నువ్వు అంత క్లియర్గా అనుకుండేది ఉంటే వాళ్ళు వచ్చి ఇక్కడ నిలబడాలి కదా. నీ బుల్డోజర్లు దొంగల లెక్క వచ్చి ఎందుకు భగవంతుని భూమి మీద ఎందుకు విధ్వంసం చేసి కూలగొట్టి ఎందుకు పోయింది?
ఇది ఒక ప్రశ్న. ఉండాలి, అధికారులు ఉండాలి, వాళ్ళు వచ్చి బోర్డు పెట్టాలి, బాజాబ్తా ఇది మాది అని. వచ్చిన వాళ్ళకు మన బోటోళ్ళకి ఎవరన్నా వస్తే ఇక్కడ వాళ్ళు జవాబు ఇచ్చేటట్టుగా జెండాలు పట్టుకొని కూర్చోవాలి. ఎట్లయితే మనం లోపల పోగానే త్రిశూలం పట్టుకొని మాత ఎట్లయితే కూర్చున్నదో అట్లా నువ్వు లట్టు పట్టుకొని కూర్చొని ఇది మా భూమి అని చెప్పేటట్టు ఉండాలి కదా నీకు. సో నీకు అది లేదు, నువ్వు ఎవరిక్కడికి రాలేదు కాబట్టి మీరు దొంగతనంగా వచ్చి ఇంకోటి విధ్వంసం చేసుడు ఎక్కడదని నాకు అర్థం కాదు. ఆల్రెడీ ఇచ్చారు కదా వీళ్ళు, కాకపోతే ఇంకోటి వాళ్ళు చాలా స్పష్టంగా ఏంటంటే దీనిలో రాజకీయ వ్యవస్థ ఒకటి, పెద్ద పెద్ద బిల్డర్లు వాళ్ళ వెనకాల ఎవరెవరు ఉన్నారో రాజకీయ పార్టీల అండలు ఉన్నాయి అని. సో ఇక్కడ చాలా స్పష్టంగా ఏంటంటే వాళ్ళు వచ్చిన వాళ్ళల్లా ఈ గుట్ట మీద మంచుకున్నది మనం ఏమైనా విలాసంగా ఒక 1000 గజాల 2000 గజాల అద్దెకరమా ఎకరమా మాకు ఇస్తే మేము మీకు అండగా ఉంటామని చెప్తున్నారు. కానీ అన్ని వదిలిపెట్టి ఇక్కడ కూర్చొని ఏమో వ్యవసాయమా మన్నా ఏంటిది బీజేపీ సమస్య వాళ్ళు అడుగుతున్నారు. అదే ఇప్పుడు ఆయన మనం వచ్చినప్పుడు ఒక కార్పొరేటర్ ఉన్నాడు, ఆయన అడిగిండని చెప్పి చెప్తున్నది కదా. అంటే ఇది ఒక విచిత్రంగా ఉన్నది. అంటే బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు అందరినీ కూడా మనం లంగల దొంగ అనలేం, కానీ అందులో ఉన్నటువంటి భూబకాసులు ఎవరైతే ఉన్నారో దేవుని పేరు చెప్పుకొని పైసలు లోపటేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారో, ఆస్తులు సంపాదించుకోవాలనే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ గురించి మాత్రం అయితే చెప్తున్నాం. ఇవాళ ఇంత జరుగుతున్నది కదా. నేను చెప్తా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఒక నిమిషం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వచ్చి ఇక్కడ కూర్చోవాలి. హిందూ ధర్మాన్ని ఇసొంటోళ్ళు వచ్చి ఇక్కడ నిలబడ్డారు. తన చెప్తున్నది విశ్వ హిందూ పరిషత్ కావచ్చు బజరంగ్ దళాలు కావచ్చు, వాళ్ళు ఎప్పుడున్నా వచ్చి ఇక్కడ నిలబడ్డారు, మాకు ఆసరా అయినరు అని చెప్పని. ఇలా వాళ్ళ చేపట్టి కొంతమంది చేపట్టి ఉన్నది. కానీ లోకల్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఈ లీడర్షిప్ అంతా ఏం చేస్తున్నది, అసలు దీని మీద ఒక స్పష్టమైన ఎంక్వైరీ పర్ఫెక్ట్గా సిట్టింగ్ జడ్జితో జరిపి అప్పటిదాకా ఎవరిక్కడ రాకుండా ఉండి జరిపి ఈ భూమి వాళ్ళకు ఒప్పచెప్పేటట్టు ఆ కమిటీ ఏందో ఆ కథ ఏందో దాన్నంతా వీళ్ళైతే మనకు తెలిసి ఇక్కడ ఏం విలాసవంతమైన ఏమైతే కనబడతలేదు కదా. మన పవన్ కళ్యాణ్ భూమిలోకి పోతే బాటిల్ కనబడ్డాయి, బీర్ బాటిల్ కనబడ్డాయి, గవేగా చూపించినాం. సనాతన ధర్మం అని చెప్తున్నావు, నువ్వు గోశాల అన్నావు, మరి వీళ్ళు చేస్తున్న దాంట్లో అవేం కనబడతలేవు కదా. పవిత్రత కనబడుతున్నది ఎక్కడ చూసినా. ఇక్కడ గోశాలను కూడా కూల్చారు. అంటే నేనేమంటున్నా అంటే దాని మీద చాలా పెద్ద చింతన ఉన్నదని చెప్పి మాట్లాడేటోళ్ళు అందరూ మాట్లాడారు కదా మొన్నటిదాకా. వాళ్ళు మాట్లాడాలి ఇప్పుడు. వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు, తన జీవితం మొత్తం దీని గురించే పెట్టి ఇట్లా కూడా కాదు. ఈ క్షేత్రము ఎవరెవరో పెద్ద సాధువులు నార్త్ ఇండియాకి వెళ్ళి ఇక్కడికి వచ్చి నాగ సాధువులు అటువంటి వాళ్ళు కూడా వచ్చి ఇక్కడికి వచ్చి అంటే కొన్ని నెలలు ఉపవాస దీక్షలు చేసుకుంటూ వాళ్ళు దేశమంతా తిరిగేటువంటి వాళ్ళకి వచ్చి ఇక్కడ వాళ్ళు ఆశ్రయం పొందినటువంటి ప్రాంతం ఇది. వాళ్ళు ఇక్కడ నిద్రలు చేసినటువంటి ప్రాంతం కదా ఇదంతా. ఎవరైనా మన ఇళ్ళలో ఎవరైనా చనిపోతే కూడా వచ్చి ఇక్కడ నిద్రలు చేసేటువంటి జాగా ఇది. అటువంటి జాగా అంటే ఇది ఒక పవిత్రత తోటి కూడుకున్నటువంటి జాగాను ఇవాళ బుల్డోజర్లు వచ్చి కూలగొట్టుడు అనేది సమాజం కూడా సిగ్గుపడాల్సిన దుస్థితికి ఏర్పడి ఉన్నది. ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్కు నేను అపోజిషన్ బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు గీడి దాకా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కావచ్చు, ఈడి దాకా సిమెంట్ రోడ్ ఉంటుంది కంప్లీట్గా. మరి అది దీని వెనకాల ఉన్నది ఎవరో మనకు క్లియర్ కట్గా తెలుస్తున్నది, చెప్పింది కదా ఇప్పుడు దీని వెనకాల ఎవరున్నారు అనేది. ఇక్కడనే పక్కకు ఎంత పండుకుంటే బొర్లుతే ఒక 20 బొర్లుడుకు వచ్చేస్తుంది. మనం ఎంకన్నా తిరుపతి దగ్గరికి పోతే బొర్లుకుంటేనే కదా అటు ఇటు తిరిగేది మొత్తం గుడి చుట్టూ. అంతా కూడా తిరగాల్సిన అవసరం లేదు. ఇక్కడ గర్భగుడి ఉన్నది. ఇక్కడ దీని మీద లేదు వాళ్ళకు. అంటే ఈ భూమిని ఎట్లా కబ్జా చేద్దాం అనేటువంటి వాళ్ళు ఉన్నారు కదా. అగో వాళ్ళ మీద దండయాత్ర. ఇప్పుడు ఎవరెవరైతే మనోళ్ళు అంటోళ్ళు ఉన్నారో మేమే సంఘము మాదే అని చెప్పుకున్నటువంటి ఈ దొంగ భక్తులు ఉన్నారో, అంధభక్తులు కాదు వాళ్ళు, కాసుల భక్తులు వాళ్ళకు టీవీలో కెమెరాలు రాగానే దుష్ప్రచారాలు దుర్మార్గాలు దౌర్జన్యాలు తప్ప వాళ్ళకు వేరే ఏం లేని వాళ్ళు ఉన్నారు కదా. ఇక మాట్లాడాలి వాళ్ళు కూడా. ఇగో తనకు జ్యోతక్క ఎంబడి ఉండాలి, తన ఎంబడి ఉండాలి, ఇక్కడికి వచ్చి కొట్లాడాలి. మేమైతే ముందు వరుసలో ఉన్నామమ్మా, మీ ఎంబడి బరాబర్ ఉన్నారు. మా బజరంగ్ దళోళ్ళు విహెచ్పిలు ఎవరెవరైతే అంటున్నారో నేను ఒకటే క్లియర్ ఆఖరిగా మళ్ళీ కూడా ఏం చెప్తున్నంటే ఇండస్ట్రీస్కు ఇప్పుడు ఏ జైన్ అయితే వచ్చి ఒక గుడి ఆంజనేయుని గుడి కట్టిస్తాం అది చూసుకొని ఉండు మిగతా మాకు చెప్పు అంటే రియల్ ఎస్టేట్ దాందా చేసేందుకని. అంటే ఇప్పుడు వాళ్ళు వాస్తవం కూడా వీళ్ళ మీద ఒక అభియోగం ఏమున్నదంటే వీళ్ళు ఇక్కడోళ్ళు కాదు అని. అంటే మా మీద దుష్ప్రచారం చేసే కూడా మేము చెప్తున్నాం ఏంటంటే వీళ్ళు కూడా అంటే వీళ్ళ అమ్మ ఇక్కడనే మలక్పేట, ఇక్కడ మలక్పేట ఎస్సీ బిడ్డ వాళ్ళమ్మ వాళ్ళందరిది ఇక్కడనే. కానీ వాళ్ళ నాయన వాళ్ళది వాళ్ళు కూడా ఇక్కడ తరాలు 8 తరాలుగా వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నవాళ్ళు వచ్చి ఇక్కడ దోపిడీ చేసేందుకు రాలే వాళ్ళు. ఈడ ఒక ఆధ్యాత్మికత సెంటర్ను ఒకటి తయారు చేస్తున్నారు. అది కూడా హెచ్ఏలో పని చేసుకుంటూ తన సొంత పైసలతోటి నౌకరు చేసిన పైసలతో ఒక ఎకరం జాగా కొనుక్కొని దాని ఎక్స్టెన్షన్లో
ఇదంతా మొన్ననే కదా వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నారు, దోపిడీ చేసేందుకు రాలే. ఇగో ఇటువంటి వాళ్ళకు మేము ఉంటాం, వీళ్ళందరం మా బిడ్డలు కాబట్టికే మేముంటాం, ఇటువంటి వాళ్ళకి మేముంటాం. కానీ దోపిడీ చేస్తున్నటువంటి దొంగ బిల్లులతోని ఆ సామాన్లు అమ్ముతున్నటువంటి వాళ్ళు, దొంగమాలు అమ్ముతున్నటువంటి ఉత్తర హిందుస్థాన్కి వెళ్ళి వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో, వాళ్ళు దందాలు చేసుకుంటూ ఉన్నారో, మార్వాడీలు గిరివాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మాత్రం మేము బరాబర్ వ్యతిరేకం. ఒకటి ఇప్పుడు నేను ఆడ బొమ్మ మీద చూసిన అమ్మ రామకృష్ణ భారతీయ రామేశ్వర్ భారతి ఏందాయనే లక్ష్మీనానంద సరస్వతి మహామండలేశ్వర్ ఎక్కడి నుంచి అనేది గుజరాత్ అని బోర్డులో ఉంది. నేను చూసిన గుజరాత్ అని హరిద్వార్ లక్ష్మీనానంద సరస్వతి అంతే కదా, గురుదేవులు ఇద్దరు కదా. అగో ఆ గురుదేవులకు దండం పెడతాం మేము, కానీ గుజరాత్కి వెళ్ళి వచ్చినటువంటి దొంగలకు మేము మాత్రం చెయ్యము. గుజరాత్కి వెళ్ళి వచ్చి ఇక్కడ సంపదను దోసుకునేటువంటి వాళ్ళను, ఇల్లీగల్ దందాలు చేస్తున్నటువంటి వాళ్లకు మేము గుత్పాలు పడతాం వాళ్ళ మీద. ఇటువంటి వాళ్ళకు మాత్రం మేము దండం పెడతాం. ఉన్నది ఉన్నట్టు మేము జనాలకు చెప్పదలుచుకున్నాం. ఇగో ఇది కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. 10 ఎకరాలది ఉన్నది కదా, బరాబర్ దీని వెనకాల రేపు రావాలి జనం కూడా. వీడికి ఎవరెవరైతే ఇంతకుముందు వచ్చి సచిన్నాడు వీడికి వచ్చి కూర్చొని పోయినరో వాళ్ళందరూ వస్తారు. అవసరం అనుకుంటే ఇక్కడికి ఆ నాగ సాధువులను కూడా పిలిపించే ప్రయత్నము మీరు కనుక చేసేది ఉంటే దీన్ని కాపాడేటందుకు దీన్ని దేశం మొత్తం ఒక ఇష్యూ చేయాలి, దీన్ని భారతదేశం మొత్తం ఇష్యూ చేయాలి దీన్ని. ఎందుకంటే ఇది అక్కడి నుంచి వచ్చారు కదా నాగ సాధువులు, నాగ సాధువులు మొత్తం అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చారు కదా, వాళ్ళందరినీ కూడా అవసరమైతే ఒక యాత్ర ఇక్కడికి పెట్టేటువంటి ప్రయత్నము మీరు చేయాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరెవరైతే ఆ భక్తులు పండుకొని ఉన్నారో వాళ్ళని కూడా లేపేటువంటి ప్రయత్నం చేద్దాం. దీన్ని మాత్రం కాపాడుకోవాలి. దీన్ని ఆ ట్రస్ట్ గిస్ట్ ఏది ఉన్నదో గవర్నమెంట్ ఇమీడియట్గా వెంటనే వాళ్ళకు ఒప్పజెప్పుడే కాదు, దీనికి ఫండ్స్ కూడా శాంక్షన్ చేసి దీన్ని అద్భుతంగా నిర్మాణం చేయాలి. దీన్ని కూలగొట్టిన చేతులతో మీరు మళ్ళా నిర్మాణం చేయాలి. ఇంకోటి దీని వెనకాల ఎవరెవరైతే ఉన్నారో దుర్మార్గులు ఎవరైతే కూలగొట్టిన దాని వెనకాల దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించాల్సిన అవసరం మాత్రం ఉన్నది. ఒక్క విషయం భయ్య, ఎక్కడి నుండో పరమేశ్వర్ సింగ్ వచ్చిండ్రని అన్న వాళ్ళకి ఒక చిన్న మాట. ఈరోజు నాకు వానరసేన అన్న ఇట్లా వీళ్ళందరూ ధార్మికంగా ఉన్నందుకే మాలాంటి ధర్మం కోసం పోరాడుతున్న వాళ్ళు నిలబడి ఉన్నారు. మీలాంటి దుండగురు ఉన్నన్ని రోజులు మాలాంటి ధర్మం కోసం పోరాడే వాళ్ళు కూడా నోర్లు మూసుకొని ఉంటున్నారు. వాళ్ళని కూడా బయటికి తీసుకొచ్చే అన్నలు వానరసేన లాగా పనిచేస్తుంది అని ఒక్కటి. ఆ పరమేశ్వర్ సింగ్ ఆయన జీవితం సమర్పణం చేసిండు. అస్సాం నుండి నేను మన భర్తకి రాత్రి పగలు ఇక్కడ దేవాలయాలకు పనిచేసే ఆయన ఇక్కడ మీరందరు ఇక్కడోళ్ళే కదా, ఇక్కడే పుట్టిండుగా, ఇక్కడే పాతుకుంటున్నారు కదా, మీరందరు ఎందుకు చేస్తలేరు అని నేను అడుగుతున్నాను భయ్య. ఇది నా ఆవేశము, నా ఆవేదన. ఎందుకంటే నేను ఇక్కడ రాత్రి నిద్రపోవడం వదిలేసిన అమ్మ దగ్గర. అమ్మ ఏం తెలుసా, ధర్మం పేరు చెప్పి మీరు ధర్మం గురించి కొట్లాడుతున్నటువంటి వాళ్ళు మీరున్నారు. ఒక దిక్కు ఈ ధర్మం పేరు చెప్పి ఆస్తులు ఎట్లా సంపాదించుకోవాలి, ఆస్తులు ఎట్లా సంపాదించుకోవాలి, అధికారంలోకి ఎట్లా రావాలి, వాటిని ఎట్లా అనుభవించాలనే దాని మీద ఈ దొంగలు ఉన్నారు చూసినావా, గవాలను ఎండగట్టాల్సిన అవసరం ఉన్నది. దీన్ని కాపాడుకోవాలి. పరమేశ్వర్ సింగ్ పెట్టినప్పుడు ఆ 30 సంవత్సరాల నుండి మీరెక్కడ పోయినరు? తప్పట్లు కొట్టుకుంటూ కూర్చున్నారా? మళ్ళీ అప్పటి నుంచే వచ్చి ఆయనతో పాటు ఒక్కొక్క చెయ్యి ఎందుకు వేయలేదు? ఈ రోజు దేవాలయాలు అభివృద్ధి అయిపోయినాక మాకప్ప చెప్పండి, మేము ఇంకా అభివృద్ధి చేస్తామంటున్నారే. అభివృద్ధి అప్పచెప్పిండ్రు. మా సత్యనారాయణ స్వామి దేవాలయం మీకు కమిటీ అప్పచెప్పింది. కమిటీ అప్పచెప్పంగానే అక్కడ దేవాలయ స్థానం అమ్మేసిండ్రు. మీకు ఆ బిల్డింగ్ చూపిస్తాను భయ్య, ఈసీలు కూడా ఉన్నాయి, తెప్పించాను. అక్కడ కనిపిస్తుందా గోపురం పక్కన ధ్వజస్తంభం వెనకాల బిల్డింగ్, ఆ బిల్డింగ్ మన దేవాలయం ల్యాండ్. పంచనామాలో తీస్తాను నేను. అది కమిటీకి అప్పచెప్పాక అమ్మేశారు. ఇప్పుడు ఆ రావుల శేషగిరి వచ్చి ఏమంటున్నారంటే మాకు కమిటీ ఇవ్వలేదు, మాకు కమిటీ ఇవ్వకుండా వాళ్ళకి ఇచ్చావు, జగన్ గౌడ్ వాళ్ళకి ఇచ్చారు. ఆ జగన్ గౌడ్ వాళ్ళు కోట్లు సంపాదించుకొని పోయారు. ఇది నా దగ్గర వాయిస్ రికార్డు కూడా ఉంది, నేను మీకు పంపిస్తాను. ఆ వాయిస్ రికార్డు కూడా దాంట్లో వేయండి. మీరు ఇప్పుడు సత్యనారాయణ స్వామి గుడి కూడా కూల్చమని వచ్చిందంటే దీంట్లో ఇంత మంచి స్పష్టంగా 30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సత్యనారాయణ స్వామి టెంపుల్ అంటే ఇక్కడ ఉన్న నాయకులు ఏం చేసిందంటే మన హిందూ ధర్మం నాయకులు రాత్రులు గుళ్ళు గోల్పించి పొద్దున పోయి మేమే కాపాడుతున్నామని ఆ కమిటీలో దూరిపోతారు. ఇది చాలా పెద్ద వాస్తవం. ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే రాజకీయ నాయకం, రేపు రాజకీయ నాయకం దిగిపోతే చాలా విషయం పాయింట్ వీళ్ళకి చెప్తున్నాను. రాజకీయంలోకి వాళ్ళంతా బయటికి పోతే జీవనాధారం ఉండాలి కదా, అందుకని గుళ్ళల్లో దూరి ప్రెసిడెంట్
ఇవన్నీ పోస్టులు పెట్టుకొని ఇలాంటి వాళ్ళు ఉన్నారు భయ్య మా కొద్బులాపూర్ మండల్లో. అంటే ఇంత ఆ కొజ్జోళ్ళన్న రోడ్ల మీద తప్పట్లు కొట్టుకుంటూ బతుకుతున్నారు కానీ వాళ్ళకంటే కూడా దేవాలయాల భూములు అమ్ముకుందాం లోపల చేసుకుందాం అన్న బుద్ధి గల్లోలు పుట్టిండ్రు ఇక్కడ మా కొద్బులాపూర్లో. అంటే ఇది ఆవేదన ఆవేశము కాకుండా నా ధర్మస్థానం భూమిని ఇలా దోచుకపోవాలని ఇక్కడ దేవాలయాన్ని కాపాడే వాళ్ళు, దేవాలయానికి రక్షించే వాళ్ళకి మొత్తం ఇచ్చేస్తున్నారు. ఇందాక మన రావుల శేషగిరి కార్పొరేటర్